మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ వివాహం నిశ్చయమైంది కావ్య మారన్తో. చాలామంది తెలుసు, ఐపీఎల్ మ్యాచ్లు చూసినటువంటి వాళ్ళందరికీ కూడా కావ్య మారన్ ఎవరనేది కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతూ ఉంది. అలానే వివాహ బంధంలో కూడా అడుగు పెడుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే దీన్ని అధికారికంగా మొదటిసారిగా అనిరుద్ధ్ బంధువు వైజీ మహేందర్ కన్ఫర్మ్ చేశారు. అనిరుద్ధ్ మాత్రం గతంలో ఖండించారు, ఇది అలాంటిది ఏమీ లేదని చెప్పని. కానీ వీరిద్దరూ పెళ్లికి అంగీకరించినట్టుగా, వీరిద్దరు కుటుంబాలు అంగీకరించినట్టుగా చెప్తున్నారు. అనిరుద్ధ్ చాలా మృదు స్వభావి, నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఆమె సామాన్యమైన వ్యక్తి కాదు, ఐపీఎల్ అంత పెద్ద ఎస్ఆర్హెచ్గా అంటే హైదరాబాద్ టీంని ఓన్ చేస్తున్నటువంటి వారసురాలు కాబట్టి వీళ్ళిద్దరు పెళ్లి జరుగుతుంది. అనిరుద్ధ్ కుటుంబానికి సినీ రంగం నేపథ్యం ఉంది. ఆయన తాతయ్య కె సుబ్రహ్మణ్యం పలు తమిళ సినిమాలకు దర్శకత్వం వహించారు. హీరో రజనీకాంత్ ఆయనకి మామయ్య అవుతారు. అలానే 2011లో విడుదలైన 3 సినిమాలోని వై దిస్ కొలవరి పాటతో ఫేమస్ అయ్యాడు అనిరుద్ధ్. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరో చిత్రాలకి, తెలుగులో కూడా చాలా సినిమాలకి, పవన్ కళ్యాణ్ సినిమాలకు కూడా మ్యూజిక్ చేశాడు. సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా మ్యూజిక్ పరంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆర్టిస్టు అనిరుద్ధ్. ఇప్పుడు పెళ్లి చేసుకోపోవటం అనేది కన్ఫర్మేషన్ చేసేసారు. మొదటిసారిగా ఈ కన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పటివరకు ఎవరూ ఒప్పుకోలేదు, అనిరుద్ధ్ కూడా అలాంటిది ఏం లేదన్నాడు. ఇప్పుడు ఇరు కుటుంబాల అంగీకారం మేరకు వీళ్ళిద్దరూ వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నట్టుగా వైజీ మహేంద్రన్ కన్ఫర్మ్ చేశారు.